ఫడ్నవీస్ ఫైనల్. మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్. 1-2 రోజుల్లో బీజేఎల్పీ సమావేశం. ఆ తర్వాతే అధికారిక ప్రకటన. మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్. ఈ నెల 5వ తేదీన ప్రమాణం. సో యాక్చువల్గా ఈ మహారాష్ట్ర సీఎం పదవి విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఇంత చర్చ దేనికి అన్న ఒక విశ్లేషణ కూడా జరిగింది. ఎందుకంటే బీజేపీకి 132 స్థానాలు వచ్చినాయి. ఇంకొక 9 అయితే వాళ్ళదే అధికారం చేపట్టడానికి అవకాశం ఉన్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఒకవేళ ఏక్నాథ్ షిండే కాదన్నా అజిత్ పవార్ ఉన్నాడు. మరి ఇంకా సమస్య ఎక్కడిది? బీజేపీ ఎందుకు ఇంత డిస్కషన్ పెట్టింది? అధికారం లేని దగ్గరే అధికారం తీసుకునే బీజేపీ అధికారం ముందున్న తర్వాత ఎందుకు అక్కడ ముఖ్యమంత్రిని ప్రకటించడానికి ఇంత సమయం పడుతున్నదని అంటే, మరాఠా వర్సెస్ అక్కడ ఉన్న ఓబీసీ ఈ రిజర్వేషన్లకు సంబంధించిన గొడవ ఒకటి. ఏక్నాథ్ షిండే మరాఠా వర్గానికి చెందిన నేత కావడం, ఆయన ఒకవేళ తప్పిస్తే మరాఠాల నుంచి పూర్తి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో ఆచితూచి అడుగులేసింది. నిన్న ఒక చర్చ జరిగింది. అసలు ఫడ్నవీస్ కాదు, ఏక్నాథ్ షిండే కాదు, మరాఠాలను దూరం కాకుండా చేసుకోవడానికి మరో మరాఠా బీజేపీ లీడర్కి ఎవరో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఒక లీడర్ని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా బయటకు వచ్చింది. సో చివరికి ఫడ్నవీస్ పాత్ర కూడా ఉంది మొన్నటి ఎలక్షన్లో గెలుపు కోసం. కాబట్టి ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడతా ఉన్నది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు ఆ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు ఆదివారం మీడియాకు వెల్లడించారు. సోమవారం లేదంటే మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అందులో దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. మహాయుతి కూటమిలోని శివసేన, ఎన్సీపీ తరపున శాసనసభాపక్ష నేతల ఎంపిక ముగిసింది. ఆ రెండు పార్టీల కీలక నేతలతో చర్చించిన తర్వాతే ఫడ్నవీస్ పేరును అధిష్టానం ఖరారు చేసిందని వివరించారు. డిసెంబర్ 5వ తేదీన సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని వివరించారు. ప్రభుత్వానికి నా మద్దతు ఉంటుంది. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది బీజేపీ ఫైనల్ చేస్తుంది అని కేర్ టేకర్ సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. సీఎంగా ఎవరిని ఎన్నుకున్నా తన ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. సొంత ఊరైన సతారా జిల్లా దారే గ్రామంలో ఆదివారం షిండే విలేకరులతో మాట్లాడారట. సో ఇట్లా ఫడ్నవీస్ మరోసారి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏక్నాథ్ షిండేకి ముందు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండే, ఆ తర్వాత వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినా అధికారం దక్కలేదు. దీంతో శివసేన అండ్ శరద్ పవార్ ఎన్సీపీలో భారీ చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేశారు. దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో మొన్న మళ్ళీ వాళ్ళే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్